హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ యాత్ర టు యాక్టెడ్ బై జీవా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా యాత్ర 2 మూవీ గురించి చెప్పాలంటే బేసిక్గా ఈ సినిమాని మనం 2 రకాలుగా రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 రకాలుగా దీని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటి స్టోరీ పరంగా అండ్ దాంట్లో ఉన్న వ్యక్తుల పరంగా. రెండోది ఏంటంటే ఒక సినిమా పరంగా, అంటే జనరల్గా ఒక మూవీ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళింది, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా రాసుకున్నారు, సో దానికి తగ్గట్టుగా ఇంకొక వెర్షన్ ఉంటుంది. సో 2 రకాలుగాను మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టోరీ పరంగా ఎందుకు అలా చెప్తున్నానంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ మూవీ కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఒక స్టోరీ, అంటే ఒక వెర్షన్ అంతే, మొత్తం కంప్లీట్ బయోపిక్ అయితే కాదు, కానీ ఒక పర్టిక్యులర్ స్టోరీ అని చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి కొన్నాళ్ల ముందు నుంచి, అంటే ఆ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ముందు ఎలక్షన్స్, సో ఆ టైం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర చుట్టూ కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మమ్ముట్టి గారు చేయడం జరిగింది కదా. సో ఆ తర్వాత వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఆయనకి పాజిటివ్గా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయి, ఆయన్ని ఎలివేట్ చేసేటట్టుగా ఉంటాయి. సో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతూ ఉంటారో, ఆయన్ని అభిమానిస్తూ ఉంటారో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ మూవీలో ఉన్న ఆ సీన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఎవరైతే వాళ్ళని ఇష్టపడరో, అంటే ఆపోజిషన్ వాళ్ళు కానీ లేదంటే వాళ్ళని ఇష్టపడని వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం అసలు ఏమాత్రం నచ్చవు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళకే పాజిటివ్గా అన్నట్టుగా ఉంటాయి కాబట్టి, అండ్ వాళ్ళ సైడ్ అసలు ఎలాంటి ఎర్రర్ కానీ మిస్టేక్ కానీ ప్రాబ్లం కానీ ఏమీ లేదన్నట్టుగా చూపిస్తారు కాబట్టి ఎవరికైతే వాళ్ళు నచ్చరో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ మొత్తానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మాత్రం అసలు ఏమాత్రం నచ్చదు ఈ సినిమా. సో ఆ పాయింట్ అయితే ఉంటుంది. బట్ డెఫినెట్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మాత్రం చాలా పాజిటివ్గా చూపించారు. కోర్స్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, మనకు తెలిసిందే. అంటే జనరల్గా ఒక పర్సన్ బేస్ చేసుకొని మూవీ తీస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ టూ మచ్ పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావు కూడా అంతే, అది ఆయనకు సంబంధించిన బయోపిక్ అది. బట్ దాంట్లో కూడా మనకి అన్ని పాజిటివ్ ఎలిమెంట్సే చూపించారు తప్ప ఎక్కడ నెగిటివ్ ఎలిమెంట్స్ చూపించలేదు. సో బేసిక్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి సో ఆబ్వియస్లీ స్టోరీ వెర్షన్ అయితే అలాగే ఉంటుంది. అండ్ ఇంకా జనరల్గా ఒక మూవీలాగా కనుక మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఒక మూవీలాగా చూసినట్టయితే ఇట్స్ డీసెంట్లీ గుడ్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన ఆ ఫ్లైట్ క్రాష్ సీన్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో కొన్ని రియల్ ఇన్సిడెంట్కి సంబంధించిన క్లిప్స్ని పెట్టడం జరిగింది. సో అవి చాలా ఎమోషనల్గా అనిపించాయి. అంటే షూట్ చేసిన సీన్స్ కాకుండా రియలిస్టిక్ సీన్స్ అప్పుడు ఉంటాయి కదా కొన్ని, వాటిని పెట్టడం జరిగింది. అవి కొంచెం ఎమోషనల్గా అనిపిస్తాయి. ఆ తర్వాత ఆ పొలిటీషియన్గా ఎవరైతే ఉన్నారో, అంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒక ఫాదర్ అండ్ సన్, సో ఆ పొలిటీషియన్స్ క్యారెక్టర్స్ని చాలా బాగా చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటి జర్నీని కూడా చాలా బాగా చూపించారు. సో విల్ పవర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది, అంటే సంకల్పం అనే పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా తీసుకొని వెళ్ళారు. మొండోడ్ అనే క్యారెక్టరైజేషన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన క్యారెక్టర్తో ఎక్కువ డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ వెర్షన్ ఆఫ్ ఎలివేషన్ కూడా బాగానే అనిపిస్తుంది. సో జనరల్గా మూవీ పరంగా చూసుకున్నా కూడా ఓకే. బట్ నాకు ఒక పాయింట్లో అనిపించిన విషయం ఏంటంటే ఒక జనరల్ పొలిటీషియన్ని చూసుకున్నా కూడా మరి ఎక్కువ హైలైట్ చేశారేమో, అంటే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టూ మచ్ చూపించే ప్రయత్నం చేశారేమో అనిపించింది. అది జనరల్గా ఆ పాత్రలో వైఎస్ఆర్ గారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఎవరున్నారా అనేది పక్కన పెట్టినట్టయితే, బట్ ఒక పొలిటీషియన్ అనే పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆ టైంలో కొంచెం ఎక్కువ పాజిటివ్గా చూపించారేమో, అంటే చూపించాల్సిన దానికంటే మించి చూపించారేమో అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వచ్చింది. బట్ జనరల్గా చూసినా కూడా బట్ కొన్ని సీన్స్ అయితే మాత్రం డెఫినెట్గా గుడ్ అని చెప్పొచ్చు. బట్ కోర్స్ ఎంత చెప్పినప్పటికీ కూడా మనకు తెలిసిందే ఈ మూవీ డెఫినెట్గా
జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చూస్తారు. అండ్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ, జనసేన మిగతా వాళ్ళైతే చూడరు ఆబ్వియస్లీ. సో ఇది ఇంకా ఆ టైపే ఉంటుంది. ఇంకా వాళ్ళ తగ్గట్టుగానే తీయడం జరిగింది. టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు అయితే పర్ఫెక్ట్గా తీయడం జరిగింది ఈ సినిమాని, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇందులో నారా లోకేష్ గారు లేరు, అంటే ఐ మీన్ చంద్రబాబు గారి పేరు డైరెక్ట్గా వాడేయడం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా వాడతారు. తర్వాత సోనియా గాంధీ క్యారెక్టర్ ఉంటుంది కానీ మేడం మేడం అంటారు తప్ప సోనియా అనే పేరు వాడరు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఆబ్వియస్లీ ఉంటుంది. సో భారతి గారిని భారతి అనే పిలుస్తారు. సో అలా వాళ్ళ క్యారెక్టర్స్కి పేర్లు ఏం మార్చలేదు, జస్ట్ పార్టీలకు పేర్లు మార్చారు. తెలుగుదేశానికి తెలుగునాడు అని, తర్వాత కాంగ్రెస్కి ప్రోగ్రెస్ అని, సో అలా మార్చడం జరిగింది అంతే. బట్ ఇంకా చెప్తున్నాను కదా, అంటే డైరెక్ట్గానే తీశారు, ఇంకా అది పొలిటికల్లీ మోటివేటెడ్ మూవీ ఇది. సో ఇంకా అలాగే ఉంటుంది ఇంకా. సో జనరల్ మూవీ పరంగా ఓకే, డీసెంట్లీ గుడ్. బట్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ తగ్గట్టు అయితే 100% తీయడం జరిగింది. బట్ పాటలు నన్ను అడిగితే ఈ సినిమాలో ఉన్న పాటల కంటే బయట రావాలి జగన్ కావాలి జగన్ పాట ఒకటి, సూర్యుడిలా ఉదయిస్తే కిరణంలా ప్రసరిస్తే ఆ పాట ఒకటి, ఈ పాటలే బెటర్ అనిపించే నాకైతే సినిమాలో ఉన్న పాటల కంటే. ఏదంటే ఎమోషనల్ టచ్తో ఎక్కువ రాయడం జరిగింది కానీ ఆ పాటలు అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎనీహో మూవీని అయితే కంప్లీట్గా మనం ఎంజాయ్ చేస్తూ చూడలేము, ఎందుకంటే మనకి చాలా సిచ్యువేషన్స్ పొలిటికల్గా ఏం జరిగాయో ఐడియా ఉంది కాబట్టి మనకి. అందులో పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ జనసేన పార్టీ గురించి మాత్రం ఒక ఏమంటారు తక్కువ చేసి మాట్లాడే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది అంతే తప్ప ఇంకేమీ ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ రెఫరెన్స్ కానీ ఏమీ లేదు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి కూడా ఏం లేదు, ఎందుకంటే ఈ సినిమా గురించి ఎక్కడ మేము వచ్చినా కూడా ఎక్కువ శాతం మంది పాయింట్అవుట్ చేసిన పేరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోసం. ఆయన గురించి కూడా ఎక్కడ ఎలాంటి మెన్షన్ లేదు. మరి ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, చెప్తున్నాను కదా, పాజిటివ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఎక్కడ కూడా ఉండవని. సో అదే జరిగిందనమాట పాయింట్. సో ఓవరాల్గా మూవీ జనరల్ మూవీ పరంగా అయితే మాత్రం డీసెంట్లీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అంటే మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, అద్భుతంగా ఉంది అని అయితే చెప్పలేము. బట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. మనకి చాలా సీన్లు తెలియడం వల్ల ఆటోమేటిక్గా ఎంతో కొంత కనెక్ట్ అవుతుంటాం, ఎందుకంటే పొలిటికల్గా ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి. సో అట్లా కొంత కనెక్టివిటీ వచ్చింది. కానీ జనరల్గా ఒక మూవీ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. తర్వాత కొన్ని చోట్ల ఓవర్గా పాజిటివ్గా చూపిస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ భరత్ అనే నేను చూస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది కొద్దిసేపు, అంటే అది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కదా స్టోరీ. సో దాని ఫీలింగ్ కూడా వస్తుంటుంది, అంటే భరత్ అనే నేను చూస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. అలా కొన్ని ఉంటాయి. ఎనీహో మూవీ అయితే మాత్రం పొలిటికల్గా అయితే పక్కన పెట్టేస్తే జనరల్ మూవీ పరంగా డీసెంట్లీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు, ఎస్పెషల్లీ జీవా గారు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన చాలా వరకు దింపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది. సో అక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా ఆయన అయితే చాలా బాగా చేశారనిపించింది. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్కి పెద్దగా స్కోప్ కూడా లేదు, పర్ఫార్మెన్స్కి ఉంటాయి అంతే. జస్ట్ అంటే వాళ్ళ జీవితంలో ఏవైతే పాత్రలు ఉంటాయో వాటన్నిటిని చూపించాలి కాబట్టి చూపించడం జరిగిందనమాట అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. షర్మిల గారి పాత్ర కూడా లేదు ఈ సినిమాలో, అది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. విజయమ్మ గారి పాత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి, కానీ షర్మిల గారి పాత్ర కూడా లేదు. షర్మిల గారు లేరు, నారా లోకేష్ లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, ఆ తర్వాత ఎవరో ఈయన కూడా లేరు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, ఎవరు లేరు అనమాట. సో బేసిక్గా మొత్తం ఫోకస్డ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫోకస్డ్ ఆన్ ఎలివేటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫోకస్డ్ ఆన్ షోయింగ్ పాజిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని. సో అది పాయింట్ అనమాట. సో ఇలా ఉన్న సినిమాని చూడాలనుకుంటే మీరు చూడొచ్చు, లేదంటే మీ ఇష్టం, ఇంకా అది పాయింట్. అండ్ ఇంకా డైరెక్టర్ అయితే ఏదైతే పాయింట్లో సినిమా తీయాలనుకున్నారో ఆ పాయింట్కి అయితే ఆయన న్యాయం చేశారని చెప్పొచ్చు. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం పొలిటికల్గా, స్టోరీ పరంగా, సీన్స్ పరంగా, విజువల్స్ పరంగా, పేర్ల పరంగా, వ్యక్తుల పరంగా, మనుషుల పరంగా అన్నీ తీసేసి జనరల్గా ఇది ఒక సినిమా అనుకొని చూస్తే డీసెంట్లీ గుడ్. లేదు మాకు అందరికీ తెలుసు అన్నట్టయితే మాత్రం డెఫినెట్గా నచ్చేటోళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. సో ఈ సినిమాకి నేనైతే రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే అదో తలనొప్పి ఎందుకు వచ్చింది. అండ్ నేను నెక్స్ట్ వీక్ వచ్చే రాజధాని ఫైల్స్ కూడా చూస్తాను. అంటే ఎందుకంటే ఇదేమో ఈయన పాజిటివ్ వెర్షన్ కదా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేమో యాంటీ వెర్షన్ కదా, నెగిటివ్ వెర్షన్ కదా. సో రెండూ చూస్తాను నేనైతే. సో లెట్స్ సీ, అంటే ఏది రియలిస్టిక్గా చూపించారు అనేది రెండూ చూసిన తర్వాత ఒకసారి కంపేర్ చేసుకుందాం. సో అది ప్రస్తుతానికి అయితే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నో మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.